మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుట్టిన ఊరు కన్న తల్లితో సమానమంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవనోపాధి నిమిత్తం దేశ విదేశాల్లో స్థిరపడినా కూడా సంవత్సరానికి ఒకసారైనా కూడా మన గ్రామానికి వచ్చిపోతుంటాం. కానీ సూర్యాపేట జిల్లాలోని ఈ గ్రామానికి మాత్రం 20 ఏళ్ల తర్వాతనే తమ గ్రామాన్ని సందర్శించే భాగ్యం మా గ్రామస్తులకు దక్కింది. దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి, అసలు ఎందుకు 20 ఏళ్ల తర్వాత దక్కిందో చూడాలంటే ఆ గ్రామానికి వెళ్లాల్సిందే. తోటి రైతుల కళ్ళల్లో ఆనందం నింపడం కోసం తమ గ్రామాన్ని త్యాగం చేసిన వెల్లటూరు గ్రామస్తులు ప్రస్తుతం తమ 20 సంవత్సరాల తర్వాత ఈ గ్రామం కృష్ణానదిలో బయటపడడంతో తమ గ్రామంలోని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి కూడా అందరూ కూడా గ్రామానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడో వీళ్ళంతా సెటిల్ అయ్యారు. కొంతమంది ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో పునరావాసం కల్పించగా వాళ్ళకి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా బెనిఫిట్స్ రానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా దీంతో ఎక్కడెక్కడో సెటిల్ అయిన వీళ్ళంతా కూడా తమ గ్రామం 20 ఏళ్ల తర్వాత బయటపడిన తమ గ్రామాన్ని చూసుకోవడానికి వస్తున్నారు. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇక్కడ వాళ్ళంతా కూడా తీవ్ర ఉద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా మంది కూడా ఇక్కడికి గ్రామానికి వస్తూ ఉన్నారు. తమ గ్రామంలో తమ చిన్ననాటి స్మృతులను వీళ్ళంతా కూడా దాదాపు సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టు నిర్వహణలో వీళ్ళంతా కూడా తమ తోటి రైతుల కళ్ళలో ఆనందించడం కోసం తమని పూర్తిగా తమ గ్రామాన్ని త్యాగం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ గ్రామస్తున్నారు. చెప్పండి, మీ చిన్నప్పుడు ఎటువంటి జ్ఞాపకాలు ఈ ఊరితో ఉండేది? చిన్నప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ మన ఈ పాఠశాలలో మన పొలాలు పచ్చని కృష్ణానది అంటే మంచిగా ఉంది. అక్కడికి పోయి ఇప్పుడు ఆడ పరిస్థితి బాగలేదు, అక్కడ వెళ్ళట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి కృష్ణానది చేపలు పట్టుకుంటా జీవనం గడుపుతున్నాం. మరి అదేండి, ఇక్కడ మంచిగా మాకు వాతావరణం అన్ని అనుకూలంగా బాగుంది. చిన్నప్పుడు పుట్టి పురిగిన ఊరిపోయిందని చాలా బాధగా కూడా ఉంది. ఇంకా రావాల్సిన పునరావాసం డబ్బులు కానీ కొంత ప్యాకేజీలు కానీ ఆగినాయి. గవర్నమెంట్ మాకు కొద్దిగా ఈ సాయం చేయాలని కోరుతున్నాం. చిన్నప్పుడు మీ మిత్రులు ఎటువంటి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేశారు? చిన్నప్పుడు మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు? ఇక్కడ మంచి ఎంజాయ్మెంట్ ఉండేది. ఉన్నూరు కదా ఫస్ట్ నుంచి. మాకు ఈ పల్లెటూర్లలో ఈ వాతావరణం, ఈ అడవి కానీ కృష్ణానది కానీ అంతా మంచిగా బాగుండేది. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత అంత ఇబ్బంది, మొత్తం ఇక కిరాయిలలో ఉన్నట్టు ఉంది అనమాట. అక్కడ మళ్ళీ బతకడం కోసం ఇక్కడ రావాల్సి వస్తుంది. అంతా ఏం గుర్తొస్తున్నాయి మీకు చిన్నప్పుడు? ఇక్కడ ఎటువంటి, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ ఊరు తిరుగుతుంది కదా, ఏం గుర్తొస్తున్నాయి మీకు? నాకు పుట్టిన కాడ నుంచి పుట్టి పెరిగినాం కాబట్టి మాకు మా ఊరన్నా మా వాతావరణం మాకు మంచిగా ఉంటుంది సార్. మొత్తం ఉంటుంది కానీ ఆడికి పోయినాక రోజు అప్ అండ్ డౌన్ 40 కిలోమీటర్లు వస్తుంది. రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. ఈ బండ్లు యాక్సిడెంట్లని, ఈ ఆటోలని ఇవన్నీ ఇబ్బందిగా ఉంది. రావడం పోవడం ఆడనే మంచిగా ఏడనే మాకు బతకడానికి కూడా కూలీ సరిగ్గా దొరకట్లేదు. ఎక్కడే మళ్ళీ కృష్ణానది చేపలు పట్టడానికి ఇక్కడ నుంచి నుంచి రావడం జరుగుతుంది. ఆ నుంచి అటు ఇటు తిరగటం పోవడం ఇబ్బందిగా ఉంది. ఏడే కొన్నపాటు ఏ తీసిన నాలుగు కొద్దిగా చేపలు పట్టుకోవడం, ఏడే ఉంటాం, ఏడే అన్నం కట్టుకొచ్చుకోవడం, ఏడే ఉంటాం. అసలు ఇంతకుముందు ఎన్ని కుటుంబాలు ఉండేది గ్రామంలో? ఇంకా ఎంతమంది జనాభా? 2000 ఓటింగ్ అండి. ముందు 2000 కొందే ఓటింగ్. గ్రామం అక్కడ బాగానే మంచిగానే ఉంది. వ్యవసాయం భూములు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి ఎకరమో 2 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమి చేసుకొని లేని వాళ్ళు కొద్దిగా ఉండేవాళ్ళకి కూలికి పోయి వేరే ఊరు పోకుండా బతికినాం. అంటే ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళకంటే 10 సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళకి ఈ ఊరి గురించి తెలియకపోవచ్చు. చూపిస్తున్నారా ఇప్పుడు? నిన్న వస్తారు, మా పిల్లగాళ్ళు వస్తారు. ఇప్పుడు మా పిల్లగాళ్ళు ఉండరు. మేము టూర్కి వచ్చేట్టు వస్తాం సార్ ఫ్యామిలీలతో. చిన్న పిల్లగాళ్ళు అప్పుడు చిన్న పిల్లగాళ్ళతో పోయి ఊర్లో ఈ ఇల్లు ఆ బాధల్లో అన్ని చూపించడం, కృష్ణానది చూపించడం తీసుకొస్తాం మేము అప్పుడు. ఓకే, ఇది తమ గ్రామంతో తమకున్న అనుబంధాలను వీళ్ళంతా నెమరు వేసుకుంటూ తీవ్రంగా వీళ్ళంతా ఉద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలు పునరావాసాలు కల్పించినా కూడా ఎక్కడ కూడా తగిన బెనిఫిట్స్ అయితే తమకు ఇవ్వలేదు. దీంతో గతంలో 2000 జనాభా గల ఈ వెల్లటూరు గ్రామం దాదాపు వీళ్ళంతా కూడా చేపలు పట్టుకొని జీవించే వారే ఎక్కువగా ఉన్నారు. అయినా అక్కడ ఎక్కడో వీళ్ళకు పునరావాసం కల్పించినా కూడా తమ గ్రామము కృష్ణానదిలో మునిగిపోయినప్పటికీ కూడా చాలా మంది దాదాపు 40-50 కిలోమీటర్ల నుంచి వస్తూ
వీళ్ళంతా కూడా ఇక్కడ ఇంకా కృష్ణానదిలోనే చేపలు పట్టుకుంటూ తమ జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా వెల్లటూరు గ్రామం అయితే ప్రస్తుతం ఒక టూరిస్ట్ స్పాట్ను తలపిస్తుంది. ఈ గత 15-20 ఏళ్లుగా పుట్టినవారు తమ పూర్వీకుల గ్రామం ఎలా ఉందో అని చూడడానికి మాత్రం ఇక్కడికి రోజు తరలి వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయితే అందరూ కూడా తమ మనవరాలను తీసుకొచ్చి తమ గ్రామం యొక్క అనుభూతులను వాళ్ళతో పంచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా వీళ్ళంతా కూడా తమ రైతుల కోసం, తమ తోటి రైతుల కోసం ఈ గ్రామాన్ని త్యాగం చేసినా కూడా తమకు ప్రభుత్వాల నుంచి వచ్చిన బెనిఫిట్స్ అయితే ఇంకా రాలేదని కూడా వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది.